గురుగారు చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా గడప. గడపకి మనం పూజిస్తూ ఉంటాం. అంటే పూజ చేసే ప్రతిసారి కూడా చాలా మంది పూజిస్తూ ఉంటారు. లేకపోతే రోజు కూడా పూజిస్తూ ఉంటారు. అంటే పసుపు రాయటం, లేకపోతే ముగ్గులు వేయటం, కుంకుమ పెట్టటం ఇలాంటివి. అసలు గడపకి ఎందుకు పూజించాలి అంటారు? ఈరోజు గడపకి ఎందుకు పూజించాలి అనేటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఈరోజు మనను ప్రశ్నలను వెతుకోవచ్చు. ఎందుకంటే పూర్వకాలం నుండి కూడా ఆ యొక్క గడప విశిష్టత అటువంటిది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు నారసింహ అవతారంలో ఆ యొక్క గడప పైన ఆ యొక్క రాక్షసుని సంహరించి మన ఈ యొక్క ప్రపంచానికి కళ్యాణ తిలకం దిద్దిన శ్రీ మహావిష్ణువు అంశ అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉండే స్థలము గడప. ఎందుకంటే ఆ గడప మనకు పూర్వకాలంలో ఏ విధమైనటువంటి క్రిమి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఆ యొక్క గడపను చక్కగా పసుపుతో అలంకరించి బియ్యం పిండితో బొట్లు పెట్టి దానిపైన పసుపు కుంకుమలతో అలంకరించడం వలన మనకు ఇంటి లోపల క్రిమికీటకాలు సంభవించకుండా, అలాగే ఆరోగ్య క్షీణత లేకుండా ఆ యొక్క గడపను పూజించడం జరుగుతుంది. ఈ యొక్క గడప విశిష్టత ఏమిటంటే మన ఇంటికి గుమ్మము అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ యొక్క గుమ్మము అంటే గడప మనను ఇంటిల్లిపాదిని సంరక్షిస్తున్న ఒక ఆయుధంగా మనము పరిగణించుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఎల్లవేళలా ఆ యొక్క గడపలో కొలువై ఉంటుంది. దీనికి పూర్వకాలము నుండి కూడా గడప అనేటువంటి విశిష్టత శ్రీ మహాలక్ష్మీదేవి రూపంగా మనము పరిగణించుకొని ఆ యొక్క మహాలక్ష్మీదేవి రూపంలో ఉన్నటువంటి గడపను మనం పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది.